హలో హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు నేను రాగి పిట్టు తయారు చేయడం చూపిస్తున్నానండి. దీనికి మా అన్నయ్య తెచ్చారండి చెన్నై నుంచి. ఇలాంటిది మీ దగ్గర లేకపోతే విడిగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ముందు ఇందులో ఇక్కడ వరకు వాటర్ పోసుకోవాలండి. తర్వాత దీంట్లో ఇది ఉంటుంది అడుగున. ఇదిగోండి ఇలా ఉంటుంది ఓపెన్, వాటర్ ఆవిరి వెళ్ళడానికి. ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకున్న తర్వాత పిట్టుకి తయారు చేసుకున్నది ఇదిగోండి ఇలాగా వాటర్ పొడి పొడిగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని లైట్గా చిటికెడు సాల్ట్ వేసుకుని రాగి పిండిని ఇలా పొడిగా కలుపుకోవాలండి. తర్వాత ఆ పిండిని ఇందులో వేయాలి. ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద మంట మీదే పెట్టుకోవాలండి. 10 మినిట్స్లో అయిపోద్ది. ఇది సౌండ్ వస్తుంది చూడండి, మీకు వినిపిస్తుందో లేదో. ఇక్కడి నుంచి ఆవిరి వస్తుందండి. ఇంకా తర్వాత తీసేసుకోవడమే. తీసుకున్నాక కలుపుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి పైకి ఆవిరి వస్తుంది చూడండి. ఇది ఇంకా అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఇదిగోండి మూత తీసుకుని ఇంకా దీన్ని తీసుకుని ఇది ఎలా ఉంటుందండి, కింద నుంచి స్పూన్తో నెట్టాలి దీన్ని. ఇదిగోండి ఇలా తయారవుద్ది. ఇది నెయ్యి బెల్లం వేసిన తర్వాత ఇలా తయారవుద్ది. ఇది మా పిల్లలకని పక్కన పెట్టాను. మా ఆంటీ గారు వాళ్ళు పైన ఆంటీ గారు వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి తీపి ఎక్కువ తినరు కాబట్టి తక్కువ కలిపాను. ఇందులో విడిగా వేరేగా కలిపాను. ఇది తింటే ఎంత బలం అంటే నడడానికే కాదండి, ఒళ్ళంతా మొత్తం ఎంతో గట్టిగా తయారవుద్ది. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ప్రతి ఒక్కరూ పెట్టచ్చు. వారానికి 3 టైమ్స్ అయినా 2 టైమ్స్ అయినా పెడితే చాలా మంచిదండి. ఇందులోనే నెయ్యి వేసుకోవచ్చు, గానుగ నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇది ఇలాగా వాళ్ళకి పొడిగా తినడం ఇష్టం లేకపోతే ఇలాగ ఉండల కింద కూడా చేసుకోవచ్చు. ఇలా ఉండల కింద కూడా చేసి పెట్టేయచ్చండి పిల్లలకి, బాగుంటుంది. ఇలా పెట్టుకుని వాళ్ళు ఉండల కింద తీసుకుని తినేస్తారో, పొడిగా తినలేరు అంటే. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లం వేసి నెయ్యి వేసి చేసాను నేను. గానుగ నూనెతో బెల్లంతో కూడా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఎవరైనా ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఈ రాగి పిండిలో నేను అవిసె గింజలు ఇంకా చాలా రకాలు వేసానండి. జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసె గింజలు, ఈ 4 రకాలు వేసి ఆడించిన పిండి అండి ఇది. అంటే రాగి జావకని చేశాను, కానీ రాగి జావ వాళ్ళు తాగరు. తర్వాత పిల్లలకి ఇష్టపడరు కదా, ఇలా తీగ అయితే ఇష్టపడతారనేసి నేను ఇలా పిట్లా చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా తయారు చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే చాలా ఆరోగ్యం అండి. చాలా అంటే చాలా ఆరోగ్యం. పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది నాకు టైం లేక చేయడం మానేసిన ఈ మధ్య. ప్రతి ఒక్కరూ చేసి ట్రై చేసి చూడండి. నేను వేరేలా కూడా చేసి చూపిస్తాను. అంటే ఇది నాకు ఉంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. అది కూడా వేరే వీడియోలో నెక్స్ట్ టైం పెడతాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలాగా వస్తుంది. దీంట్లోకి నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ వేడి మీద కరిగిపోద్ది నెయ్యి. నెక్స్ట్ బెల్లం పౌడర్ వేసుకోవాలండి. మీకు బెల్లం పౌడర్ టేస్ట్ తీపి ఎంత కావాలో అంత వేసుకోండి.
నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇంకా కలిపేయడమేనండి. ఇంకా వేడి మీద నెయ్యి కరిగిపోద్ది కదా, ఇలా కలిపేసుకోవడమే.